Daily. Taste the Daily. ఏపీకి మరో తుఫాను ముంపు పొంచి ఉంది. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ బాంబు పేల్చింది. ఇక ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన సెన్యార్ గా పేరు పెట్టారు. ఇక సెన్యార్ అంటే లయన్ అని అర్థం. తుఫాను ప్రభావంతో 24వ తేదీ నుంచి తమిళనాడులో 26, 29 వరకు, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇటీవల తెలుగు రాష్ట్రాలను వణికించిన మోంతా తీవ్ర తుఫాను సృష్టించిన విలయం నుంచి కోలుకోకముందే మరో తుఫాను హెచ్చరికలు రావడం అన్నదాతల్లో ఒకంత ఆందోళన కలిగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత కొద్ది రోజులుగా తుఫాన్ల బీభత్సంతో వణికిస్తున్న పరిస్థితి ఉంది. తుఫాను బీభత్సంతో ప్రజలను, రైతులను రోడ్డు మీద పడేస్తున్న పరిస్థితి ఉంది. అధికారులని ఉక్కిరి బిక్కిరి పడేస్తుంది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా తుఫాన్ల ట్రెండ్ నడుస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఈ యొక్క తుఫానుకి సంబంధించి ఇప్పటికే మనం మొన్న మోంతా తుఫాన్ చూసాము. అధికార యంత్రాంగము, ముఖ్యమంత్రి, ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున పార్టీలకి పిలుపునిచ్చి మరి కార్యకర్తలకి పిలుపునిచ్చి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా ప్రతి క్షణం అనుక్షణం కూడా వాళ్ళని అంటి పెట్టుకుని వాళ్ళ చేత పనులు చేపిస్తేనే వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్ల పరిస్థితి ఉంది. రైతులు రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి ఉంది. వీటన్నిటి మరొకసారి భారీ తుఫాను ఆంధ్రప్రదేశ్ నైతే పెద్ద ఎత్తున కబలించిపోతుందని తెలుస్తా ఉంది. ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ 10 జిల్లాలపై పడింది. 10 జిల్లాలు ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి ఆ తుఫాను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలను బెంబేలెత్తిస్తుంది. వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి భారీ తుఫాను ముంచుకొని రాబోతుందని వాతావరణ శాఖ తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు మరొక భారీ తుఫాను పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ఎండి ప్రముఖర్ జైన్ తెలిపిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఒక రకంగా ఒక పెద్ద బాంబు పేల్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తతతో ఇప్పటికే సచివాలయం నుంచి అందిన సమాచారం మేరకు అధికారులు రైతులకి, ప్రజలకి, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే దిశగా అడుగులు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే పంట పొట్ట చేతి మీద పొట్ట వస్తున్న నేపథ్యంలో పంటకి వర్షం పడిన నేపథ్యంలో పువ్వు రాలిపోయే పరిస్థితి ఉంది. పంట నాశనం అయ్యే పరిస్థితి ఉంది. పంట తుఫాన్ దెబ్బకి కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. మరో పక్క చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి వ్యాపారం జరిగే ఇది ఆంధ్రప్రదేశ్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మిర్చి చలి ఎక్కువే కొద్దీ పూత వస్తున్న పరిస్థితి ఉంటది. పూత వస్తేనే మిర్చి దిగుబడి వస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో మిర్చి పూత వచ్చే సమయంలో తుఫాను పడితే ఆ మిర్చి పంట అంతా కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంటది. పూత తెగిపోయే పరిస్థితి ఉంటది. అలాగే భారీ వర్షాల కారణంగా ఆ చెట్లకి రకరకాల వైరస్లు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు గుండె గుప్పెలు మంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వాతావరణ శాఖ బాంబు పేల్చిన ఆ నేపథ్యంలో సెన్యార్ అనే తుఫాను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందంటూ కూడా కేంద్ర వాతావరణ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ ని హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సెన్యార్ అని అంటే ఓ పెద్ద ఎత్తున విపత్తు సృష్టించే విధంగా ఒక రకంగా అదొక లైన్ అర్థం వచ్చే విధంగా కూడా ఉంటున్న నేపథ్యంలో అంత ఉపద్రవం తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది అని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రానున్న బంగాళాఖాతంలో ఏర్పడున్న అల్పపీడనం పరంగా
అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెబుతున్నారు. తుఫాను ప్రభావంతో ఈ నెల 24వ తేదీ ఈ నెల 24వ తేదీ నుంచి తమిళనాడులో 26, 29 వరకు ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల తెలుగు రాష్ట్రాలని ఏదైతే వణికించిన మోందా తుఫాను తీవ్రత మనందరికీ గుర్తుండే ఉంది. అది కోలుకోక ముందే ఈ సెన్యార్ తుఫాను తీవ్రత ఏ రకంగా ఉంటది, ఏ రకంగా ఇబ్బంది పెట్టబోతుంది అనే దాని మీద కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైతుల పరిస్థితి ఏమిటని, అలాగే లోతట్టు ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటని, అలాగే పట్టణాలలో సైడ్ కాలువలకు సంబంధించి ప్రప్రథమంగా క్లీనింగ్ వ్యవహారం మొత్తం తక్షణమే చేపట్టాలని ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మోందా తుఫాన్ ఎఫెక్ట్ కి, మోందా తుఫాన్ ముందు తుఫాన్ ఎఫెక్ట్ కి ఆంధ్రప్రదేశ్ మొత్తం అదలకుతలం అవుతుంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల్లోనే విజయవాడకి అతిపెద్ద ఉపద్రవం వచ్చింది. ఆ ఉపద్రవం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చాకచక్యంగా ప్రవర్తించడం వల్ల కోలుకుంది. మోందా తుఫాను వచ్చింది, దాన్ని ప్రభుత్వం చాకచక్యంగా కోలుకునే విధంగా చేసింది. నేడు వచ్చే తుఫాను ప్రభావం కూడా ఏ రకంగా ఉండబోతుంది అనేది అయితే అధికార యంత్రాంగం మొత్తం పెద్ద ఎత్తున దాని మీద నాగేశ్వరరావు అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మోంతా తుఫాను ప్రభావం అయితే చాలా చూపించింది. మరి ఇప్పుడు రాబోయే సెన్యార్ తుఫాను ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? దానికి తగ్గట్టుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? ఇప్పటికే ఆ సెన్యార్ తుఫాను గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆరా తీశారు. అలాగే ఏదైతే వాతావరణ శాఖ ఎండి ప్రముఖర్జీ అని ఉన్నారో ఆయనతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అలాగే మంత్రులు, ముఖ్యులు, వాతావరణ శాఖ ఎండి చంద్రబాబు నాయుడు ఇప్పటికే దీని గురించి నిన్ననే చర్చించిన పరిస్థితి. దీని గురించి పూర్తి వివరాలు ప్రభుత్వానికి కావాలంటూ ఆదేశించిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఈ సెన్యార్ తుఫాను గురించి ప్రభుత్వం ముందుకైతే రాబోతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే తుఫాను ఇప్పటికే మనం మోందా తుఫాన్ ఎఫెక్ట్ చూసాము. ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేసింది, తెలంగాణకి భారీ నష్టం చవి చూసింది. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక మచ్చని మచ్చలాగా మోందా తుఫాన్ ఎఫెక్ట్ అనేది చూపించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగనే ఈ సెన్యార్ తుఫాను మోందా తుఫాన్ అంతా ఎఫెక్ట్ ఉండబోదనేది మాత్రం కొంత మేరకు ఒక తీపి కబు చెప్పారు. కాకపోతే భారీ ఎత్తున నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి, భారీ ఎత్తున ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ఒక పక్క ప్రజలను హెచ్చరించింది, మరో పక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని సూచించిన నేపథ్యంలో మరొకసారి ఏదైతే మోందా తుఫానికి మనం చూసాం, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి 2 దాకా అక్కడే ఉన్న పరిస్థితి, నారా లోకేష్ అక్కడే ఉన్న పరిస్థితి, ప్రతి అరగంటకు ఒకసారి అధికారులతో అప్రమత్తతో మాట్లాడుతున్న పరిస్థితి, 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లకి ప్రభుత్వ బలగాలను అలాగే అధికార యంత్రాంగాన్ని పెట్టి ఆ రోడ్ల మీద ఎక్కడ భారీ వృక్షాలు పడినా వెంటనే తీసే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే సెన్యార్ తుఫాను కూడా అంత తీవ్రత, అంత ఎఫెక్ట్ ఉండకపోకపోయినా కొంత మేరకు భారీ ఎఫెక్ట్, భారీ ఇబ్బందులు అయితే ఉంటాయని వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం అయితే తెలుస్తా ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.